అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఈ సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే మనకు రిజిస్ట్రేషన్ అనేది అక్టోబర్ 1 మరియు 2 తేదీల్లో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ తేదీలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలనే దానికి సంబంధించి నేను గతంలో ఒక వీడియో చేసినాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇంకా వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. 2వ తేదీ మరియు 3వ తేదీలో ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు నీట్గా క్లియర్గా ఉండేటట్టు స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. లేదంటే మళ్ళీ మీకు సెల్లుకు కానీ మీ మెయిల్ కానీ మెసేజ్ వస్తుంది అప్లోడ్ చేయండి అని. మళ్ళీ అట్లా డబల్ పని పెట్టుకోకుండా మీరు నీట్గా చేసే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు 3, 4వ తేదీలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి, దగ్గర కావాలా, దూరం కావాలా, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ మీరు కావాలనుకున్న కాలేజ్ పెట్టండి. ఆ తర్వాత దాంట్లో రాకుంటే నెక్స్ట్ ఏ కాలేజీలో వస్తే బాగుంటుందో అట్లా 2వది పెట్టండి. ఆ తర్వాత 3వది, ఆ విధంగా వరుసగా ఉన్న కాలేజీలు పెట్టండి. వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు నేను ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఏమనే దానికి సంబంధించి మరొక వీడియో కూడా చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 5వ తేదీ మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు. వెనక ముందు మార్చుకోవాలనే ఆలోచన ఉంటే ఆ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా 7వ తేదీ మనకు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది 7వ తేదీ తెలుస్తుంది. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలంటే నాకు వచ్చిన కాలేజీ ఓక్ అన్నట్లుగా వెబ్సైట్లో మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. ఇంకా దీనికి సంబంధించి సెల్ఫ్ రిపోర్ట్ ఎలా చేయాలనే పూర్తి వివరాలు నేను మళ్ళీ చెప్తాను. ఇంకా క్లాసెస్ ఆల్రెడీ మనకు స్టార్ట్ కావడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.